ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాళ్ళే సన్ రైజర్స్. లాస్ట్ సీజన్లో దూకుడు, ఈ సీజన్లో రైజర్స్ ఫస్ట్ మ్యాచ్ చూసి ఫ్యాన్స్ ఫీల్ అయిన మాట ఇది. అయితే ఈ జోష్ తుస్సుమనటానికి పెద్ద టైం పట్టలేదు. 300 లోడింగ్ అని వరుసగా 3 మ్యాచెస్ ఓడిపోయారు. 300 వద్దు విక్టరీ కావాలి అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. వచ్చామా, కొట్టామా, వెళ్ళామా, ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహం. ఆ స్ట్రాటజీ గతేడాది ఐపీఎల్ ఫైనల్ కు చేర్చింది. 300 మార్కుని తాకే తొలి జట్టుగా ఆవిర్భవించడం ఖాయమనే అంచనాలకు కారణమైంది. సీజన్లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఆ అంచనాలకు మరింత బలాన్నిచ్చింది. కట్ చేస్తే రెండో మ్యాచ్ నుంచి సీన్ రివర్స్. వరుసగా మ్యాచ్ల్లో 200+ కొట్టలేదంటే హైదరాబాద్ టీం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టాప్ నుంచి టైల్కి పడిపోయింది. దీంతో ఫ్యాన్స్ కూడా అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేశారు. 300 కొట్టకపోయినా పర్లేదు, గెలవండయ్యా ప్లీజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ కి ముందు అభిమానులు 300 లోడింగ్ అంటూ కామెంట్లు చేసేవారు. ఫ్యాన్స్ జట్టుపై అంతగా అసలు పెంచుకున్నారు. 300 స్కోర్ పక్కన పెడితే అందులో సగం కూడా జట్టు చేయలేకపోతోంది. వరుసగా 4 ఓటముల తర్వాత సోషల్ మీడియాలో సన్ రైజర్స్ ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అభిషేక్ శర్మ, హెడ్ ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్ లాంటి అరవీర భయంకరమైన బ్యాట్స్మెన్ హైదరాబాద్ జట్టులో ఉన్నారు. అయినా బ్యాటింగ్ విభాగం రాణించలేకపోతోంది. బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వరుస వైఫల్యాలతో ఇప్పుడు కొత్త చర్చ తెరమీదకొస్తోంది. బ్యాట్స్మెన్ కోసం అద్భుతమైన ప్లేయర్లను సన్ రైజర్స్ వదులుకుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 300 పరుగుల గురించి కాకుండా జట్టు గెలుపు గురించి ఆలోచిస్తే మంచిదంటున్నారు ఫ్యాన్స్. పవర్ ప్లేలో వికెట్లు పడిన తర్వాత ఆచితూచి ఆడి పరిస్థితిని మెరుగుపరచాల్సిన బ్యాటర్లే అనవసరమైన షాట్లకు పోయి జట్టును మరింత కష్టాల్లో పడేస్తున్నారు. ప్రతిసారి దూకుడు పనికిరాదని ఇప్పటికీ అర్థమై ఉండాలి.